ఇక ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో వైఎస్ సునీతారెడ్డి భేటీ అయ్యారు. ఇడుపులపాయకు వెళ్లి షర్మిలను కలిశారు. వైఎస్ వివేక హత్య కేసుపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తన తండ్రిని హత్య చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. వివేక హత్య కేసులో సునీతకు న్యాయం జరగాలని షర్మిల కూడా పలుసార్లు డిమాండ్ చేశారు. దీనిపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తుంది. ఇక సునీత కాంగ్రెస్ లో చేరి ఎన్నికల బరిలో దిగుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో ఈ అంశంపై కూడా చర్చ జరిగి ఉండొచ్చు. షర్మిల ఇవాళ కడపలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. సో పవన్ చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే ఏపీలో జిల్లాల పర్యటన చేస్తున్న షర్మిలను ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ సునీతారెడ్డి కూడా కలవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికే వైఎస్ వివేక హత్య కేసుపై ఇద్దరి మధ్య చర్చ జరిగిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పవన్? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇదే హాట్ టాపిక్గా మారింది. వైఎస్ షర్మిల అటు నర్రెడ్డి సునీత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తెతో కలవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తుంది. సుడిగాలి పర్యటనలో భాగంగా అటు అన్న జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతూ ఉంది. మరోపక్క అటు సునీత కూడా అటు వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆమె న్యాయ పోరాటం చేస్తూ ఉంది. అటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అటు వైఎస్ అవినాష్ రెడ్డి హత్య కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళపైన ప్రత్యక్ష ఆరోపణలు చేస్తూ ఆమె కూడా న్యాయ పోరాటం చేస్తుంది. ఇప్పటికే హైకోర్టులో వివిధ కోర్టుల్లో అనేక రకాల పిటిషన్లు దాఖలు చేసింది. అయితే అటు సునీతను రాజకీయాల్లోకి తీసుకురావాలి అంటూ షర్మిల ఆలోచనగా చెప్తూ వస్తున్నారు. ఒకవేళ సునీత కనుక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినట్లయితే పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టడమా, లేకుంటే కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అటు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించడమా అనే దానిపైన అయితే చర్చ జరుగుతుంది. కానీ ఈరోజు షర్మిల అటు ఇడుపులపాయలో సునీతతో భేటీ వెనకాల ఏం చర్చ, భేటీ వెనకాల అసలు రహస్యం ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే సునీత మాత్రం షర్మిల తన సోదరి, తాము ఎప్పుడైనా కలుస్తామంటూ వ్యాఖ్యానించారు. కానీ మొదటి నుంచి కనుక మనం చూసినట్లయితే అటు షర్మిల కూడా వివేకానందరెడ్డి హత్య పైన అటు సునీతకే మద్దతు తెలిపింది. జరగరాని ఘోరం జరిగింది, ఖచ్చితంగా సునీతకు న్యాయం జరిగి తీరాల్సిందేనంటూ గతంలో షర్మిల కూడా వ్యాఖ్యానించింది. సిబిఐ కూడా షర్మిల ఢిల్లీ వరకు వెళ్ళి అటు సునీత ఇతరులకు మద్దతుగా ఆమె వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి కలయిక కూడా రాజకీయంగా కొంత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి నేరుగా జగన్మోహన్ రెడ్డి పైనే విమర్శలు చేస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒకంత తలనొప్పి పుట్టించే అంశమే. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా నేరుగా షర్మిలను విమర్శించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కావచ్చు, అట్లనే సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు అటు తీవ్రమైన పదజాలంతో షర్మిల పైన విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు షర్మిలకు సునీత కూడా తోడైతే ఏ రకమైన ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడప జిల్లా కంచుకోటగా ఉంది వైఎస్ఆర్సీపీకి. అది కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఇటీవల సర్వేలో చాలామంది సిట్టింగ్లకు సీట్లు ఇదే కారణంగా జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు. సొంత నియోజకవర్గంలోని సొంత మండలం సింహాద్రిపురం నేతలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డితో ప్రస్తుతం కడప జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా మారుతున్నాయి. దీన్ని అధిగమించడం ఎట్లా అనే దానిపైన వాళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. నిన్న మరో ఎమ్మెల్యే కూడా తన పరిస్థితి బాగలేదు, మీ పరిస్థితి ఏమన్నా బాగుందా అంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే పరిస్థితి ప్రస్తుతం కడప జిల్లాలో ఉంది. అటువంటి సమయంలో ఇక్కడ అక్క చెల్లెళ్ళిద్దరూ కనుక ఏకమైతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందులు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ఒకవేళ సునీత కనుక క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి అంగీకరించినట్లయితే ఆమెకు పులివెందుల జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సునీతను దించుతారా, లేకుంటే నేరుగా సునీత మొదటి నుంచి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం పైన తన తండ్రి హత్యకు కారణం వాళ్ళేనంటూ నేరుగా విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమెను
ఎంపీగా బరిలోకి దించుతారా అనేది మాత్రం వేచి చూడాలి. అయితే ప్రస్తుతం వీళ్ళ మధ్య ఏం చర్చ జరిగింది, రాజకీయాల్లోకి రావడానికి సునీత అంగీకరించిందా, ఒకవేళ అంగీకరిస్తే ఎటువంటి షరతులు విధించారు, పోటీ చేస్తుందా లేకుంటే మరొకట కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా అనేది ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అటు అక్కా చెల్లెళ్ళ కలయిక మాత్రం అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అటు వైసీపీ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఒక అంత ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి స్టేట్మెంట్ ఇస్తే ఏ రకమైన స్టేట్మెంట్ ఇస్తారు, అది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలా తిప్పికొడతారు అనే దానిపైన తీవ్రంగా కడప జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక రకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రత్న రైట్ పవన్, ఇప్పటికే చూసుకుంటే ఏపీ పాలిటిక్స్ లో అనూహ్య మార్పులను చూస్తూనే ఉన్నాం. అటు షర్మిల కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేయడం కూడా చూస్తున్నాం. అయితే ఒకవేళ సునీత కూడా షర్మిలతో కలిసి కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తే కనుక కాంగ్రెస్ గెలుపు దిశగా వెళ్ళటానికి సునీత పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? ఇప్పటికే షర్మిల రాకతోని అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలన్నీ కూడా కొంతవరకు మారుతున్న పరిస్థితిని మనం గమనించాం. గతంలో రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా కొనసాగి ప్రస్తుతం కొంతవరకు వైసీపీ వెంట నడిచిన నాయకులు కావచ్చు, వైసీపీ అసంతృప్త నాయకులందరూ కూడా షర్మిల వెంట నడవడానికి ముందుకొస్తూ ఉన్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే అటు షర్మిల చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, రాజకీయంగా రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వారసుడు కాదు అనే సంచలనమైన విమర్శ కూడా నిన్న షర్మిల చేసింది. కేవలం రాజశేఖర్ రెడ్డి 90% అభివృద్ధి చేస్తే మిగతా 10% కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేకపోయాడు. రాజన్న బిడ్డగా తాను రాజన్న బాటలో నడుస్తాను. రాజశేఖర్ రెడ్డి చిట్ట చివరి ఆశయం ఆయన ఆశయంగా ఉంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే ఆయన ఆశగా ఉన్నారు. కాంగ్రెస్ వాదిగా కొనసాగారు చివరి వరకు. కాబట్టి ఆయన ఆశయాన్ని నెరవేర్చే విధంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తానంటూ చెప్తూ వస్తుంది. అంతే కొంతవరకు అది ఇబ్బందికర పరిస్థితిని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అటు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా నేరుగా జగన్, భారతి తదితరుల పైన అటు సిబిఐకి వ్యతిరేకంగా సిబిఐ అధికారులకు కొంతమంది వాంగ్మూలం ఇచ్చారు. ముందుగానే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య గురించి తెలుసంటూ అట్లా. అంతేకాకుండా అటు భారతి కూడా సునీత ఇంటికి వెళ్ళింది. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలవంగానే వెళ్ళింది, మీడియా ముందుకు రావద్దంటూ కోరింది. ఇవన్నీ కూడా గతంలోనే స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ సునీత కూడా బయటకు వచ్చినట్లయితే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనమైన ఆరోపణలు ఇప్పటికే సునీత చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే తలెత్తే అవకాశం ఉంది. కొంతవరకు అటు కడప జిల్లాలో కొంత రాజకీయంగా గడ్డు పరిస్థితులను ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు ఏకమైతే అది గెలుపోటముల్ని శాసించే అంత స్థాయిలో ప్రభావితం చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంతవరకు ఇప్పటికే షర్మిల రాకతో కొంతవరకు పుంజుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఇప్పుడు సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డితో పాటు అటు అవినాష్ రెడ్డి విమర్శలు ఎక్కువ పడితే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా నష్టం చేకూరుస్తుంది. కడప జిల్లాలో ఖచ్చితంగా దీని ప్రభావం పడుతుంది. కడప జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్రం పైన ఎన్నికల్లో అది ప్రభావం చూపించే అంశంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు అటు షర్మిల, సునీత ఇద్దరి భేటీ పైన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అటు సునీత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటుందా లేకుంటే కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా అనే దానిపైన ఒక స్పష్టత వస్తే అది ఏ రకంగా మారుతుంది, రాజకీయ సమీకరణాలు ఏ రకంగా మారుతాయి అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంటుంది. రత్న రైట్, అయితే ఇవాళ అటు కడపలో షర్మిల పర్యటించనున్నారు. అయితే విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు కార్యకర్తలతో. ఒకవేళ కార్యకర్తలకి ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు పవన్? ఇప్పటికే షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత అటు విశాఖపట్నం నుంచి నెల్లూరు ఇతర జిల్లాలలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. పర్యటనల సందర్భంగా రకరకాల విమర్శలు చేస్తూ అటు కార్యకర్తల్లో ఉత్సాహం రేపుతూ ఉన్నారు. ఇప్పటి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు గతంలో రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న నేతలందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. మొన్న రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ని కావచ్చు, అట్లనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు కొనతాల రామకృష్ణ తదితరులందరినీ కూడా కలిశారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు కార్యకర్తల సమావేశాల్లో కూడా పాల్గొంటూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, ఇక్కడున్న పరిస్థితుల్లో అటు వైసీపీని ఎలా ఎదుర్కోవాలి, టీడీపీని ఏ రకంగా
ఎదుర్కోవాలనే దానిపైన దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసినట్లయితే అటు వైసీపీని, టీడీపీని రెండు పార్టీలను విమర్శిస్తూ అటు జాతీయ స్థాయిలో మోడీని సైతం విమర్శిస్తున్న ఏకైక నాయకురాలుగా షర్మిల దూసుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు కార్యకర్తల సమావేశంలో వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నది. ఈ పార్టీలన్నిటికీ కూడా సమాన దూరం పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పూర్తిగా నష్టపోయింది. అటు జాతీయ హోదా దక్కలేదు, ప్రత్యేక హోదా దక్కలేదు. అంతేకాకుండా 3 రాజధానుల పేరుతో అసలు ఒక రాజధాని కూడా లేకుండా పోయింది. ఇవంతా కూడా రాష్ట్రానికి కొంతవరకు నష్టం చేకూరుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిచినట్లయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించడంతో పాటు రాజధాని అభివృద్ధి తదితర వాటిపైన ఇప్పటికే షర్మిల స్పష్టమైన హామీలు ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కడప జిల్లాలో విస్తృత స్థాయి సమావేశంలో కూడా గతంలో అటు రాజశేఖర రెడ్డికి అది కంచుకోటగా కడప జిల్లా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మొన్నటి వరకు కూడా అక్కడ స్థిరమైన ఓట్ బ్యాంకు, స్థిరమైన అభిమానులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత ఇప్పుడు వేర్వేరు పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించే విధంగా అటు షర్మిల ఈరోజు కార్యకర్తల సమావేశం మాట్లాడబోతున్నారు. కార్యకర్తలందరినీ కూడా ఆకట్టుకునే రకంగా ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ పవన్.